హాయ్, గుడ్ ఈవినింగ్ మన వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక టాటా స్టాక్స్, అసలు ఈ టాటా స్టాక్ హోల్డర్ల పరిస్థితి ఏంటి? పాపం ఒక మనందరికీ తెలుసు, అందరికీ జీరో హేటర్స్, లవబుల్ పర్సన్ రతన్ టాటా గారు ఎక్స్పైర్ అయిపోయినప్పటి నుండి టాటా స్టాక్స్ పరిస్థితి అసలు చెప్పడానికే ఆ, ఒక పాపం దారుణమైన ఇదిగా అయింది. అంటే ప్రతి స్టాక్ ఫాల్లో ఉంది. మరి వీటి స్టాకు, వీటి హోల్డర్స్ పరిస్థితి ఏంటి? ఇవి పెరుగుతాయా, పెరగవా? వీటి సిచ్యువేషన్స్ ఏంటి? మరి టాటా స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాలో ఈ వీడియోలో క్లియర్ గా. సో ఫ్రైడే కాబట్టి, ఈరోజు నెక్స్ట్ సాటర్డే కాబట్టి ప్రిడిక్షన్స్ ఉండవు, వీడియో చిన్నదే ఉంటుంది, క్లియర్ గా చూడొచ్చు. రైట్, మెయిన్ గా కంటెంట్ లోపలికి వెళ్దాం. మనందరికీ తెలుసు, ఆ వ్యాపారం బిజినెస్ లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఫర్ ఎవర్. సో గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఫర్ ఎవర్ రతన్ టాటా గారు. సో సో శ్రీ జంషెడ్జీ టాటా గారు స్టార్ట్ చేసిన ఈ ఈ టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో, ఇండియా ప్రపంచంలో ఇక్కడ చిన్న పాయింట్, గుండు సూది నుండి ఏరోప్లేన్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ దాకా ప్రతి దానిలో టాటా వాళ్ళ హస్తం ఉందన్నమాట. సో టాటా కంపెనీస్ అన్నిటిని ఏంటంటే బిజినెస్ కన్నా దేశభక్తుడు అని చెప్పడంలో వెనకాడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన చేసే సర్వీసెస్ అలా ఉంటాయి. కోవిడ్ టైంలో కానివ్వండి, మిగతా సిచ్యువేషన్స్ టైంలో కానివ్వండి. సో టాటా గారు ఇండియాని ఒక ఆ, ఆ, దాన కర్ణుడు అనాలి. కర్ణుడు ఎలా ఉంటాడంటే ఈ జనరేషన్ లో టాటా గారే అంటారు. ఈయన మనందరికీ తెలుసు, రీసెంట్ గా ఎక్స్పైర్ అయిపోయారు. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఈ టాటా పవర్, టాటా స్టాక్స్ ఏది చూసినా చూడండి, టాటా పవర్ పడిపోయింది ఫాల్లో. టాటా మోటార్స్ అసలు ఇక కొంచెం ఇంకా దారుణంగా పడిపోతూ ఉంది. సో టాటా ఎలక్సీ, ఒక్క కంపెనీ కాదండి, ప్రతిదీ. అసలు టాటా టెక్నాలజీస్, టాటాకి ఆయువు పట్టైన టాటా టెక్నాలజీస్, ఇలా ప్రతి కంపెనీ కూడా ఫాల్లోనే ఉంటూ ఉంటాయి. మరి వీటి పరిస్థితి ఏంటి? మీ స్టాక్ హోల్డర్స్ ఏంటి? చాలా మంది అంటే పర్సనల్ గా కాల్ చేసి టాటాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తాను. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం చావుని ఎవరు ఆపలేము. సో అందులో గొప్ప మనిషి రతన్ టాటా గారు ఎక్స్పైర్ అయిపోయారు, వయసు దీని సంబంధించి. సో అలాగే ఇప్పుడు ఆయన తర్వాత ఉన్న నోయల్ టాటా, ఈయన కూడా చిన్న బిజినెస్ పర్సనాలిటీ ఏం కాదండి. టాటా గారి వారసుడు ఎవరైతే ఉన్నారో చిన్న బిజినెస్ పర్సనాలిటీ కాదు, చాలా బ్రాడ్ మైండెడ్. బట్ థింగ్స్ ఏంటి అంటే, ఒకళ్ళతో ఒకరిని కంపేర్ చేసినప్పుడు కొంచెం డిఫరెన్సియేషన్ వస్తుంది. సో అలాగే రతన్ టాటా గారితో కంపేర్ చేసేటప్పుడు ఇప్పుడు చాలా మందికి తెలియదు అసలు నోయల్ టాటా గారు వీరిని రన్ చేస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే టాటా గారికి ఉన్న బ్రాండ్ రీచ్ అవ్వాలి అనుకుంటే వీళ్ళకి టైం పడుతుంది. ఈ టైంలో మనం ఈ స్టాక్స్ ని జడ్జి చేయడం కరెక్ట్ కాదు. అంటే దిస్ వన్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. టాటా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఆల్రెడీ పాతుకుపోయి ఉన్న కంపెనీస్, పెద్ద కంపెనీస్ మార్కెట్ లో, టీసీఎస్ కానివ్వండి, హై మార్కెట్ క్యాపిటల్ కంపెనీస్ కానివ్వండి. సో ప్రతి ఒక్క ఇంట్లో టాటా టీ పొడి దగ్గర నుండి, సో టాటాకు సంబంధించిన ప్రోడక్ట్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా టాటా వాళ్ళు, ఇంక్లూడింగ్ సాల్ట్స్ తో సహా, ఉప్పుతో సహా, ఉప్పు నుండి పప్పు దాకా అన్నిట్లో టాటాకు సంబంధించిన ప్రోడక్ట్ ఉంది. మళ్ళీ వీళ్ళు బౌన్స్ అవుతారు. దీన్ని మీరు బయ్యింగ్ ఆపర్చునిటీగా చూడండి. బయ్యింగ్ ఆపర్చునిటీగా చూస్తే మాత్రం మీకు అవుట్పుట్ చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. బయ్యింగ్ ఆపర్చునిటీగా చూసి కొనుక్కోండి. సో ఇంక్లూడింగ్ టాటా టెక్నాలజీస్ అయితే ఏంటి, ఇవి మళ్ళీ మళ్ళీ జీవితంలో ఇంకొక అవసరమైతే వెయిట్ చేయండి. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాటా కంపెనీస్ ఇస్ ఆల్వేస్ ది బెస్ట్. ఎందుకంటే మార్కెట్లో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు, దీనికి నాలెడ్జ్ తోనే పని లేదు, నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చెప్తారు టాటా కంపెనీస్ ఆల్వేస్ ది బెస్ట్. ఈ రోజు టీసీఎస్ లో లే ఆఫ్ జరగవచ్చు డ్యూ టు టెక్నాలజీలో మార్పులు వస్తూ ఉంటాయి. అంత మాత్రాన అవి ఎగ్జాస్ట్ అవుతాయని కాదు. ఎందుకంటే వాటికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ టాటా ఎలక్సీ ఉందన్నమాట. సో ఇటువంటి వీటి మీద వర్క్ చేసే వాటిలో కూడా టాటా ఎలక్సీ కంపెనీ ఉంది. టాటాకి సంబంధించి ప్రతిదీ 1 - అయినా 10+ చేసే ఉంది. సో అందుకే నా సజెషన్, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ప్లాన్ చేస్తున్నారో, సో మీరు టాటా ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ని రీసెర్చ్ చేసుకొని, ఫోకస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. చాలా 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 మంచి ఆపర్చునిటీస్. ఎందుకంటే దీస్ ఆల్ ఆర్ ఎట్ ద బయింగ్ లెవెల్.
ఒక్కసారి ఇవి బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ని కనుక టచ్ చేసి బ్రేక్ అయ్యాయో వీటిని ఎవరు ఆపలేము. ఎందుకంటే సో వీటి ఆల్ టైమ్ లో చూడండి, ఆల్ టైమ్ గ్రాఫ్ లో, సారీ, ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ చూడండి, ఇంక్లూడింగ్ ఈ రోజు కూడా పడిపోయింది టాటా మోటార్స్, రైట్. సో దీన్ని మీరు చూసినట్లయితే లాస్ట్ 3 ఇయర్స్ లో ఒక్కసారి 426 నుండి రైజ్ అయినప్పుడు అమాంతం పెరుగుకుంటూ వెళ్ళిపోయి 1000 రూపీస్కి టచ్ అయ్యింది. అలాగే ఇప్పుడు పడింది, కాదనడం లేదు, ఎగ్జాక్ట్ సపోర్టింగ్ పాయింట్ దగ్గర ఉంది. సో ఇది కనుక ఏ 720 కనుక బ్రేక్ అయింది అనుకోండి, ఇది వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే చూడండి, అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ టాటా బెస్ట్, బెస్ట్ కాదు ది బెస్ట్. సో టాటా స్టాక్స్ ఎప్పటికీ కూడా టాప్ నాట్ స్టాక్స్. ఇటువంటి వాటిని మళ్ళీ మళ్ళీ కొనే అవకాశం రాదు. ఉన్న వాళ్ళకి ఇట్స్ అండ్ లైఫ్ టైం ఆపర్చునిటీగా ట్రీట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్, అప్పట్లో ద గ్రేట్ పర్సనాలిటీ హర్షద్ మెహతా గారు చెప్పారు, ఇన్వెస్ట్ ఇన్ టాటా స్టాక్స్, పాత కంపెనీస్ ప్రాఫిట్ ఇచ్చే కంపెనీస్. సో ఈ రోజు నేను చెప్తున్నాను, సేమ్ సిచ్యువేషన్ అప్పట్లో ఇవి బిగినింగ్ లో ఉన్నాయి, ఇప్పుడు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి పడిపోయి ఉన్నాయి. సో ఖచ్చితంగా టాటా స్టాక్స్ మళ్ళీ బౌన్స్ అయితే ఇప్పుడు రన్ చేస్తున్న వాళ్ళు కూడా ఆయనంత పెద్దవాళ్ళు కారు అని నేను చెప్పను, ఆయనకి తక్కువ అని చెప్పను, ఆయనకి ఎక్కువ అని చెప్పను, బట్ క్యాపబుల్ పర్సన్సే. సో ఇప్పుడు టాటా టీమ్ని రన్ చేసే అందరూ కూడా క్యాపబుల్ పర్సన్సే. సో యూటిలైజ్ చేసుకోండి, ఇన్వెస్ట్ చేసుకోండి, అస్సలు ప్యానిక్ అవ్వద్దు, వెయిట్ చేయండి. ఎల్ఐసీలు కట్టి సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు, పాలసీలు కట్టి సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు. ఒక 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ కి ఏమైపోతుంది, మీ పోర్ట్ఫోలియోని పోవట్లేదు, మళ్ళీ బౌన్స్ అయితే వెయిట్ చేయండి. ఎవరైనా కొనుక్కొని లాస్ట్లో ఉంటే మాత్రం యావరేజ్ చేసుకోండి. ఇంకా మనం యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. యూట్యూబ్ కామెంట్స్కి వెళ్తే ఆ, శ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్, గ్రేట్ ప్రిడిక్షన్, థ్యాంక్ యూ అండి. సునీతారెడ్డి గారు, హాయ్ సార్, మీ ప్రిడిక్షన్ సూపర్, థ్యాంక్ యూ అమ్మా. డైలీ అబ్జర్వ్ చేస్తున్నాను, నేను ఓన్లీ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేస్తున్నాను, థ్యాంక్ యూ అమ్మా, నైస్ డిసిషన్. మీరు చెప్పిన టీసీఎస్ ఉన్నాయి, యావరేజ్ 3250లో 4 షేర్స్ ఉన్నాయి, యావరేజ్ చేయకూడదు. ఇప్పుడు ఇప్పుడు యావరేజ్ చేయండి అమ్మా, ఇప్పుడు టీసీఎస్ యావరేజ్ చేసేయండి, ఉన్న ప్రైస్ లో యావరేజ్ చేసేయండి, లేకపోతే అది మళ్ళీ 3250 వెళ్ళాలంటే చాలా టైం పట్టింది. ఇప్పుడు యావరేజ్ చేసేస్తే మీకు అప్రాక్సిమేట్లీ 2600, 500 వచ్చేస్తుంది ఇది. ఝాన్సీ గారు, గుడ్ ఈవినింగ్ సార్, బికాస్ ఆఫ్ యువర్ ప్రిడిక్షన్స్ అండ్ గైడెన్స్ టుడే ఐ గాట్ ప్రాఫిట్ నియర్లీ 3K, థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా, అండ్ కీప్ ప్రాక్టీసింగ్, కీప్ లెర్నింగ్. అరుణ గారు, నైస్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. డిఆర్ఎస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ యువర్ ప్రిడిక్షన్స్ ఆర్ యాక్యురేట్, థ్యాంక్ యూ సార్. అమరేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రిడిక్షన్స్ అండ్ గైడెన్స్, థ్యాంక్ యూ అండి. కళ్యాణి గారు, గుడ్ ఈవినింగ్ సార్. శాంతి గారు, గుడ్ ఈవినింగ్ అండి, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ గివింగ్ ప్రాఫిట్స్ కాన్స్టెంట్లీ, థ్యాంక్ యూ అండి. నరేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రిడిక్షన్స్, థ్యాంక్ యూ అమ్మా. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అమ్మా. శ్రీకాంత్ గారు, హాయ్ సార్, సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు, థ్యాంక్ యూ అండి, మీ ప్రిడిక్షన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి, కానీ ఇండెక్స్ చెప్తున్నారు, ఏ ప్రైస్ లో కూడా చెప్పండి ప్లీజ్, మీ వీడియోస్ డైలీ చూస్తున్నాను, ఇండెక్స్ ఎక్కడ బై ఎంటర్ అవ్వాలో తెలియడం లేదు, ప్లీజ్ చెప్పండి సార్. ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, సో ప్రైస్ చెప్పొచ్చు, కాకపోతే ఇవేమవుతాయంటే నెక్స్ట్ డే మార్నింగ్ కొన్ని పాయింట్స్ గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ డౌన్ అవుతుంది, దానివల్ల ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఉంటుంది, దానికోసం మనం ఆ ప్రైస్ చెప్పడానికి పాసిబిలిటీ ఉండదు. బట్ మన ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కి మాత్రం మనకు ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో మేము రెగ్యులర్ గా అప్డేట్ ఇస్తూ ఉంటాం, ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటాము, వాళ్ళకి ఆ పాయింట్ టు పాయింట్ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. అందుకే మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇప్పుడు సెప్టెంబర్ బ్యాచ్ లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ బ్యాచ్ కి ట్రైనింగ్ కి ప్లాన్ చేసుకోండి. సో ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది, ఎవరైతే ముందు స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. 5 మెంబర్స్కి ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఉంటుంది, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా ట్రైనింగ్స్ ప్రొవైడ్ ఉంటాయి. మీరు ఒకటే ఫీజు ఎన్ని బ్యాచ్లైనా వెళ్ళొచ్చు అనమాట, మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా. ఒకటి, మీరు గినక ఓన్ గా ప్రిడిక్షన్ చేయలేకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చారు, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక మీ ఇష్టం, కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 9505003433, ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. రోహిణి గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అమ్మా. రామారావు గారు, హాయ్ అన్న, ఒకసారి పీసీఆర్ రేషియో గురించి చెప్పండి విత్ ఎగ్జాంపుల్. వీడియోలో కష్టం, ఈసారి నేను చెప్తాను, ఒక హాలిడే తీసుకొని ఫుడ్ కాల్ రేషియో గురించి. సతీష్ గారు, గుడ్ మార్నింగ్ సార్, నైస్ ప్రిడిక్షన్, థ్యాంక్ యూ అండి. సుధీర్ గారు, హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఫైన్ సుధీర్ గారు.
I wanted to express my gratitude for the valuable information you provided. Thank you, Sudhir garu. The predictions and insights were indeed very useful and greatly appreciated. Thank you, Sudhir garu. Thank you. So, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్స్ లో మీరు అడిగి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో ఎన్ని డౌట్స్ కైనా ఓపిక సమాధానం చెప్తాను. నేను చేసేది మన తెలుగు కమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి ట్రైనింగ్స్ కండక్ట్ చేసేది కూడా అదే ఉద్దేశంతో. అందుకే ఓన్లీ ట్రైనింగ్స్ 5 మెంబర్స్కే ఇస్తాము, లిమిటెడ్ పర్సన్స్కే పర్ఫెక్ట్ చేయడానికి. డబ్బులు కావాలనుకుంటే వందల మందిని తీసుకొచ్చి ఏదో ఒకటి చెప్పి పంపించేయచ్చు, అలా కాదు. మనకంటూ ఒక కమ్యూనిటీ ట్రేడింగ్ లో ఉండాలి. ఎవరెవరైతే ట్రేడింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ సంపాదించి మళ్ళీ నిలబడాలి, సస్టైన్ అవ్వాలి, మన కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో చెప్తున్నాము. సో నథింగ్ పర్సనల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్కి అప్రోచ్ అవ్వండి, లేదు అంటే అప్ టు యువర్ మార్క్, నో ఇష్యూస్. సో ఎనీవే, మన ఇది కొత్త ఛానల్. ఎవరికైనా నచ్చితే, అంటే పాత ఛానల్ ఇలా ఫ్రీ సర్వీసెస్ ఇస్తుంటే స్ట్రైక్ చేస్తూ ఉంటారు, అది స్ట్రైక్ పడ్డది. న్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. సో మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ అప్డేట్ అన్ని నచ్చితే చూడండి. నిన్నటి వీడియోలో ప్రిడిక్షన్స్ అన్ని కూడా హిట్ అయ్యాయి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.